హలో అండి అందరికీ మనందరికీ తెలుసు ఈ నెల 31వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనకి అయితే వెళ్తున్నారు. ఆయన నెల్లూరు జిల్లా పర్యటన ఎందుకు వెళ్తున్నారో కూడా మనందరికీ తెలుసు. ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ నేత ఆయన జైల్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టి జైల్లో వేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన జైల్లో పరామర్శించి ఆయన కొంచెం ధైర్యం చెప్పేందుకు ఆయనతో ములాఖాత్ అయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అన్నమాట నెల్లూరు జైలుకి. అయితే ఈ సందర్భంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన మీద ఏదైతే ప్రభుత్వం ఆంక్షలు అయితే ఇంపోజ్ అయితే చేసిందనమాట. ముఖ్యంగా రీసెంట్గా నెల్లూరు జిల్లాలోనే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగింది కదా. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అనుచరులు దాడి చేశారు. ఆయన ఇంటికి కూడా వెళ్ళి ఆయనకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తారు. ఒకేసారి రెండు, ఒకటేమో కాకాని గోవర్ధన్ రెడ్డి, ఒకటేమో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద. అయితే ఎలిప్యాడ్ వద్ద కేవలం మళ్ళీ ప్రజలు రాకూడదు, ఎలిప్యాడ్ వద్ద కేవలం 10 మందే ఉండాలి. అలాగే ప్రసన్న ఇంటి వద్దకు ఎవరికి అనుమతి లేదంట. ప్రసన్న కుమార్ ఇంటి వద్దకు ఎవరికి అనుమతి లేదు. అలాగే జైలు దగ్గర నుంచి ప్రసన్న ఇంటి వద్దకు 15 వాహనాలేనంట. అంటే జైలు నుంచి ప్రసన్న కుమార్ ఇంటి వద్దకు కేవలం 15 వాహనాల్లోనే వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళైతే ఇలా రిస్ట్రిక్షన్స్, పోలీసులు అయితే రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట. ఏదేమైనా కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత దారుణమైన కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. అయినా కానీ మరి ఎందుకు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయపడుతుంది? ఒకవైపు ఏమో మేము మంచి పాలన చేస్తున్నాం, మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే వాళ్ళ పాలన మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఎందుకు ఈ రకమైన రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయాలి? ఇప్పుడు నేను మంచి చేస్తున్నా అని చెప్పేసి పాలన నాకుందనుకో కాన్ఫిడెన్స్, ప్రతిపక్ష నేత ఆయన ఎక్కడ తిరిగితే మనకి ఎందుకు? ఎందుకంటే నా పాలన మీద నా నమ్మకం ఉంది అనే భరోసా లేకుండా పాలకులు పరిపాలన చేస్తున్నారా అన్న డౌట్ అయితే వస్తుందన్నమాట. ముఖ్యంగా ఒక ప్రతిపక్ష నేత, ఉన్న ఏకైక ఒక ప్రతిపక్ష నేత కేవలం 11 సీట్లకే పరిమితమైండు. అయినా కానీ మరి ఆయన పర్యటన మీద ఎందుకు మరి ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు? ఇప్పుడు ఒక చోటకు వెళ్ళొద్దంటే దానికి ఒక అర్థం ఉంది. అక్కడ సెన్సిటివ్ ప్రాంతం, అక్కడికి వెళ్ళొద్దు, ఇబ్బందులు ఎదురైతే అని చెప్పేసి ప్రభుత్వం అక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. అర్థమైందా? కొన్ని సెన్సిటివ్ ప్రాంతాలకు వెళ్తే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇలా పెట్టడం ఏందనేది ఇది ఒక రకంగా ఏంటంటే ప్రజాస్వామ్య ఉల్లంఘన. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతని స్వేచ్ఛగా తిరగనిపోవడం అనేది ప్రజాస్వామ్యంలో హక్కు కోల్పోతే అది ప్రజాస్వామ్య ఉల్లంఘన అయితే దీని మీద మరి కోర్టులు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న అన్నమాట. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి కోర్టుని ఎందుకు ఆశ్రయించట్లేదు, ఇన్ని రకాల రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టాల్సి వస్తుంది అనేది ఇక్కడ మనకైతే తెలియదు అనమాట. మళ్ళీ అవే ఆంక్షలు అనమాట. ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ముగ్గురు కలిసినా కానీ ఈసారి మళ్ళీ ఓడిపోతామనే భయం అనేది వాళ్ళలో ఉందని మనకైతే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే భయం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఇన్ని ఆంక్షలు అయితే వాళ్ళు అయితే పెట్టరు కదా. అక్కడ డౌట్లు అనేది ఇక్కడ వస్తుందన్నమాట. వాళ్ళ పాలన మీద వాళ్ళకి నమ్మకం లేకపోతేనే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఆంక్షలు అయితే పెడుతున్నారని చెప్పి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.